హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సాన్ని సృష్టించింది. కేకే మనమడు మేయర్ విజయలక్ష్మి మేనల్లుడు కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక I-20 కారు టాటా ఎస్ వాహనాన్ని ఢీకొంది. తాగిన మత్తులో కారును మితిమీరిన వేగంతో నడిపినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి కారకుడైన యువకుడిని బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షిస్తే 150 ఆల్కహాల్ రీడింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రాలీ ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రమాదానికి కారకుడైన యువకుడు కాంగ్రెస్ నేత కేకే మనవడు మేయర్ విజయలక్ష్మి మేనల్లుడు ధృవకుమార్ అని గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష అనంతరం పోలీసుల అదుపులో ఉన్న ధృవకుమార్ పరారైనట్లు సమాచారం. హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సాన్ని సృష్టించింది. కేకే మనవడు మేయర్ విజయలక్ష్మి మేనల్లుడు కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. I-20 కారు టాటా ఎస్ వాహనాన్ని ఢీకొంది. తాగిన మత్తులో కారును మితిమీరిన వేగంతో నడిపినట్లుగా సమాచారం. అయితే ప్రమాదానికి కారకుడైన యువకుడిని బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షిస్తే 150 ఆల్కహాల్ రీడింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రాలీ ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రమాదానికి కారకుడైన యువకుడు కాంగ్రెస్ నేత కేకే మనవడు మేయర్ విజయలక్ష్మి మేనల్లుడు ధృవకుమార్ అని గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష అనంతరం పోలీసుల అదుపులో ఉన్న ధృవకుమార్ పరారైనట్లు సమాచారం.